ఇప్పుడు క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి కదా! సో, ఎప్పుడు ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఏ స్టేజ్‌లో అయినా సర్జరీ అవసరం ఉంటుందా? లేదంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో ఏమైనా జస్ట్ మెడిసిన్ వాడితే తగ్గిపోయే క్యాన్సర్స్ లేదండి. ఏమైనా ఉంటాయా? జనరల్‌గా అర్లీ స్టేజెస్‌లోనే సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. లేట్ స్టేజెస్‌లో సర్జరీ ఉండదు. ఆహా! ఇప్పుడు శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినట్టయితే సర్జరీ చేసి పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఓకే. ఎక్సెప్ట్ కొన్ని 2, 3 రకాల క్యాన్సర్స్ తప్ప. హుహు. కొన్ని స్పెషల్ సెట్టింగ్స్‌లో తప్ప. హ్మ్. ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి. హ్మ్. ఈవెన్ లంగ్స్‌కి పాకిపోయినా హ్మ్. థైరాయిడ్‌ని తీసేయడం వల్ల, ఆ తర్వాత ఐడిన్ థెరపీ ఇవ్వడం వల్ల వారి జీవితం సిగ్నిఫికెంట్‌గా పొడిగించవచ్చు. ఓకే. అలాగే కిడ్నీ ట్యూమర్స్. చాలా రకాల కిడ్నీ ట్యూమర్స్‌లో శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయిన తర్వాత కూడా హ్మ్. ప్రైమరీ ట్యూమర్‌ని గనక మనం తీసివేసినట్టయితే సర్వైవల్ బెటర్‌గా ఉంటుంది. హ్మ్. మిగతా క్యాన్సర్స్‌లో అలా కాదు. అర్లీ స్టేజ్‌లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఓరల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్, లంగ్ క్యాన్సరు అన్నీ కూడా అర్లీ స్టేజెస్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. మిగతా స్టేజెస్‌లో జనరల్‌గా లేట్ స్టేజెస్‌లో డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ కొత్త కొత్త కీమోథెరపీలు, ఇమ్యూనోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు వస్తున్నాయి. వాటిని మనం ఇచ్చి ఆ తర్వాత వాటిని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది.